జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బంగ్లాదేశ్ హిందువుల విషయంలో మొదటిసారి అగ్రరాజ్యాలన్నీ కూడా స్పందించినాయి. సరే, ఇందుకు అవి ఏమని స్పందించినాయో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? బంగ్లాదేశ్ అంతటి నిష్ఠ దరిద్రపు దేశం ఈ భూప్రపంచంలో మరొకటైతే ఉండదు. మన ఆసియాలోనే అతి పెద్ద రెడ్ లైట్ ఏరియా కూడా ఈ బంగ్లాదేశ్లోనే ఉండాలి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ బంగ్లాదేశ్ అనేది ఎంత నిష్ఠ దరిద్రపు దేశం అర్థమవుతుందా? నిజం చెప్పాలంటే ఈ బంగ్లాదేశ్కు వ్యవసాయం ప్రధాన జీవనాధారం అన్నమాట. రెండవది వచ్చేసి దుస్తులు, అలాగే వస్త్రాల తయారీ పరిశ్రమ. బంగ్లాదేశ్లో ఈ రెండు పరిశ్రమల అభివృద్ధికి పాటుపడింది కూడా మన భారతదేశమే. అర్థమవుతుందా? ఓవర్ యాక్షన్ చేసి మరి బ్రహ్మపుత్ర నదిలోను అలాగే గంగా నదిలో నీటిని అధిక భాగం ఈ బంగ్లాదేశ్కు అప్పగించింది. ఎవరో? అప్పటి మన భారత ప్రభుత్వం. అర్థమవుతుందా? ఫలితంగా మన దేశంలో కొన్ని లక్షల ఎకరాల భూములన్నీ కూడా బీడు భూములుగా మారిపోయినాయి. అందుకు కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. సరే, ఈ కొత్త సంవత్సరంలో ఈ నదీ జలాల విషయంలో మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్కు చుక్కలైతే చూపించున్నదన్నమాట. సరే, అదైతే వేరే విషయం. మనము బంగ్లాదేశ్కు అధిక శాతం నీటిని అందించడం మూలంగానే బంగ్లాదేశ్లో 60% భూములన్నీ కూడా వ్యవసాయానికి అనుకూలంగా మారిపోయినాయి. అంటే బంగ్లాదేశ్లో 60% భూముల్లో వ్యవసాయం చేస్తారనమాట. ఈ భూప్రపంచంలో ఒక దేశంలో 60% భూముల్లో వ్యవసాయం చేయడం ఒక్క బంగ్లాదేశ్లోనే జరుగుతుంది. అందుకు కారణం కూడా మన భారతదేశమే, చెప్పినా కదా. ఇక రెండవ రంగం వచ్చేసి దుస్తుల పరిశ్రమ. మొదటగా బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెట్టి బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు అవసరమైనటువంటి రా మెటీరియల్ను, పత్తిని, డీజిల్ను, మార్కెట్ను, కాంట్రాక్టులను అన్నింటిని కూడా ఇచ్చింది మన భారతదేశమే. అయినప్పటికీ ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జిహాదీగాళ్ళు మాత్రం మన దేశం మీద ఒక రకమైనటువంటి కక్షను, ప్రతీకారాన్ని చూపిస్తున్నారు. ప్రతీకారాన్ని, అర్థమవుతుందా? మన దేశం పైన ఒక రకమైనటువంటి క్రోధంతో ఉన్నారు. ఎందుకంటే మత పిచ్చి. ఇప్పుడు భారతదేశం అంటే ఎవరు ఎన్ని వాగినా కూడా భారతదేశం అంటే హిందూ దేశమే. కాబట్టి ఈ దేశాన్ని ఏదో ఒక విధంగా కాపాడించాలా. కాబట్టి ఆ మత పిచ్చితోనే ఈ జిహాదీగాళ్ళంతా కూడా ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తారు. ఇక మన దేశాన్ని ఏమీ కూడా పీకలేనటువంటి ఈ బంగ్లాదేశ్ జిహాదీగాళ్ళు బంగ్లాదేశ్లోని హిందువులపైన తమ ప్రతాపం అయితే చూపించసాగినారు. బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలు కావడంతో ఇక బంగ్లాదేశ్ జిహాదీగాళ్ళంతా కూడా స్వేచ్ఛగా హిందువులపైన దాడులు చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 18 నెలల నుంచి ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జిహాదీగాళ్ళు మన హిందువులపైన దాడులు అయితే చేస్తానే ఉన్నారు. సరే, ఈ విషయం పైన మొదటిసారి అమెరికా అలాగే బ్రిటన్ దేశాలు స్పందించాయి. అది కూడా మన భారతదేశం తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడంతోనే ఈ రెండు దేశాలు కూడా స్పందించాయి. బంగ్లాదేశ్లో మైనార్టీలైనటువంటి హిందువులపైన సాగుతున్నటువంటి అమానవీయ మూకదాడులు ఇప్పుడు ప్రపంచ దేశాల మనస్సాక్షిని కూడా నిలదీస్తున్నాయి. అంతే కదా. ఇప్పుడు ఏడాడో ఏదో జరుగుతూ ఉంటే మాట్లాడతారు, భారతదేశంలో ఏదైనా జరిగితే ఓయమ్మ భారతదేశంలో అంతా కూడా మత వివక్ష అంతా కూడా పెరిగిపోతుందని చెప్పి మాట్లాడతారు. అలాంటి హిందువుల విషయంలో మాట్లాడరా? హిందువుల విషయంలో మాట్లాడరా అంటాలే. అది పాకిస్తాన్లో ఉన్నోళ్ళు కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్లో ఉండే హిందువుల విషయంలో కావచ్చు, వాళ్ళ విషయంలో ఎందుకు మాట్లాడరు అంటాలే. అంతేనా కాదా? నిందారోపణల పేరుతో హిందూ యువకుడైనటువంటి దీపు చంద్రదాస్ను వేలాది మంది చూస్తూ ఉండగానే ప్రాణాలు తీసినటువంటి తీరు అంతర్జాతీయ సమాజాన్ని విస్మయానికి అయితే గురి చేసింది. ఈ కిరాతకమైనటువంటి ఉదంతం పైన అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడైనటువంటి రో ఖన్నా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా మతోన్మాదంతో సాగుతున్నటువంటి ఈ విద్వేష చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచం తన గళమైతే వినిపించాలని చెప్పేసి పిలుపునిచ్చారు. చూడండి ఎంత గొప్పగా ఆయన స్పందించారో. ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న అబద్ధపు ఆరోపణలతో దీపు చంద్రదాస్ అనే యువకుడిని మైమెన్ సింగ్లో ఒక మూక దారుణంగా కొట్టయితే చంపేసింది. అంతటితో ఆకుండా అతడి మృతదేహాన్ని చెట్టు కట్టేసి నిప్పు పెట్టినటువంటి వైనం సభ్య సమాజాన్ని విస్తుపోయేలా చేసింది. అయితే ఇదే ఘటన పైన రో ఖన్నా ఎక్స్ వేదికగా స్పందిస్తా మతతత్వం అలాగే
విద్వేషంతో సాగే ఇలాంటి నీచమైన చర్యలకు చోటైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. బాధితులకు న్యాయం జరిగే వరకు మన గొంతుకునైతే వినిపించాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. అమెరికా విదేశాంగ శాఖ కూడా ఈ హత్యలను తీవ్రంగానే పరిగణించింది. బంగ్లాదేశ్లోని అన్ని వర్గాల భద్రతను పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత అక్కడి తాత్కాలిక ప్రభుత్వం పైన ఉండదని చెప్పేసి గుర్తు చేసిందనమాట. మత స్వేచ్ఛ అలాగే భావ ప్రకటన స్వేచ్ఛకు అమెరికా ఎల్లప్పుడూ కూడా మద్దతు ఇస్తుందని, మైనార్టీల రక్షణ కోసం బంగ్లాదేశ్ తీసుకుంటున్నటువంటి చర్యలను నిశ్చితంగా గమనిస్తున్నామని చెప్పేసి తెలిపింది. అలాగే బంగ్లాదేశ్లో హిందువులకు వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి దాడులపైన యూకే ప్రధాని అయినటువంటి కీర్ స్టార్మర్ మొదటిసారి ఆందోళన అయితే వ్యక్తం చేశారు. మైనార్టీలైనటువంటి దీపు చంద్రదాస్, అమృత మండల్, బజేంద్ర బిస్వాస్ హత్యలను ఆయన అయితే ఖండించాడు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని కూడా తెలియజేశారు. అంతేకాకుండా దీపు చంద్రదాస్ హత్య కేసులో బంగ్లాదేశ్ పోలీసులు ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేయడాన్ని, ఆ దేశంలోని అన్ని వర్గాల భద్రతకు ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను కంటి తుడుపు చర్యలుగా ఆయనైతే అభివర్ణించాడు. వాస్తవమే కదా, ప్రజల యొక్క ఈ మత స్వేచ్ఛ అలాగే విశ్వాసాలను కాపాడడానికి యూకే ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పేసి కీర్ స్టార్మర్ గారు అయితే పేర్కొన్నారు. గత నవంబర్లో తమ దేశ మంత్రి అయినటువంటి జెన్నీ చాప్మన్ ఈ యూనస్ను కలిసినటువంటి సమయంలో కూడా బంగ్లాదేశ్లో ఈ మైనార్టీల యొక్క రక్షణ అంశాన్ని లేవనెత్తినట్లు ఆయనైతే తెలియజేశారు. పౌర అలాగే మానవ హక్కులను రక్షించడంలో భారతదేశానికి బ్రిటన్ మద్దతు అయితే కొనసాగిస్తుందని చెప్పేసి ఆయనైతే హామీ ఇచ్చారు. మొత్తం మీద మన మోడీ ప్రభుత్వం చొరవతో ఈ 2 దేశాలు కూడా ఈ బంగ్లాదేశ్లో మన హిందువులపైన జరుగుతున్నటువంటి నరమేధం గురించి అయితే స్పందించారు. ఈ నరమేధం గురించి అయితే స్పందించాయి. అంతేకాకుండా బంగ్లాదేశ్ పైన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడతాయన్నమాట. అది విషయం అర్థమవుతుందా మిత్రులారా? ఖచ్చితంగా ఇప్పుడు మతం ఏది కులం ఏది అనేది పక్కన పెడితే అన్యాయంగా ఎవరిపైన దాడులు జరిగినా కూడా అది ఎవరైనా ఖండించాల్సిందే. ఇప్పుడు మనమైనా ఉన్నాము, ఇప్పుడు మన దేశంలో కూడా మైనార్టీలు ఉన్నారు. వాళ్ళు ఏదో తక్కువ ఉన్నారనో ఇంకోటో మనం పోయి వాళ్ళ మీద కలబడి ఏదైనా చేసి మిగతా వాళ్ళంతా ఒప్పుకుంటారా? అసలు మన వాళ్ళే వస్తారు. ఏం రా నువ్వు కడుపు కన్న తిన్నావా, గడ్డి తిన్నావా, ఇంకేమైనా తిన్నావా, వాళ్ళు ఏదో వాళ్ళ బతుకోళ్ళు బతాను, వాళ్ళ మానాన్ని ఏదో వాళ్ళు ఉన్నారు, నీకు అంత బలుపు ఎక్కువ అయిపోయిందా, పోయి వాళ్ళ మీద కలబడతావు అని చెప్పేసి మన వాళ్ళే మన మీదకి వచ్చారు మొహం మీద కొట్టేదానికి. కానీ ఇదేది ఈ దారుణం ఏది? పాకిస్తాన్లో హిందువుల మీద ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, అంతేందుకు మన దేశంలో హిందువులు అల్పసంఖ్యాకులుగా ఉండే రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది చూడండి, ఒకసారి గమనించండి. కానీ ఇటువంటి విషయాల్లో ఎవరు కూడా పెద్దగా స్పందించడం లే. మైనార్టీలుగా హిందువులు ఉంటే చాలా మందికి కళ్ళు కూడా కనపడకుండా పోతున్నాయి. కానీ ఇంకా మిగతా ఏడైనా ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏదైనా జరిగినాయనుకో, ఇన్సిడెంట్ జరిగినాయనుకో, అంత జరిగినా కూడా అది భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు, కొండంత చేసి చూపిస్తున్నారు. అట్టుండదు. ముందు మనకు బుద్ధి వచ్చితే అన్నీ కూడా మారుతాయి. ముందు మనోళ్ళకి రాలేదే, మనోళ్ళు ఎంతసేపటికి వీళ్ళ సంకలనం ఆపుతారే, ఇంకేం చేద్దాము? అది పరిస్థితి అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.